హాయ్ హలో నమస్తే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత హైకోర్టు మెట్లెక్కారా? మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం, ఫామ్ హౌస్ నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం కేసీఆర్ మనుషులు ఇస్తున్న లీక్ల ప్రకారంగా కేసీఆర్ హైకోర్టు మెట్లెక్కినట్టుగా మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ సమాధానం చెప్పాలి, మెట్లెక్కినవా లేకపోతే ఎక్కబోతున్నవా అన్నది ఇంకా తెలియాల్సింది. మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్తో ఎవరెవరైతే సమావేశమయ్యారో, ఇంకా మనం క్లియర్గా చెప్పుకోవాలంటే ఎవరెవరైతే కేసీఆర్తో సమావేశమై ఎట్లా చేయాలి, మనం ఈ విద్యుత్ కుంభకోణాల నుంచి ఎట్లా బయటపడాలి అని ఆలోచన చేసి సమాలోచన చేసి చర్చలు జరిపి దాదాపు వారం రోజులుగా ఈ డిస్కషన్ జరుగుతున్నది. ఏం చేయాలి, ఎట్లా ఈ కేసుల నుంచి మనం బయటపడాలా, మనకున్న తక్షణ కర్తవ్యం అరెస్టు కాకుండా లేకపోతే ఈ కుంభకోణాల మీద ఏదో రకంగా కాలయాపన చేసి తప్పించుకోవడం ఎలా అన్న దాంట్లో దాదాపు లీగల్ ఎక్స్పర్ట్స్తో, రిటైర్డ్ అయిన ఆఫీసర్లతో అండ్ ఎవరైతే ఈ ప్రభాకర్ రావు అనేటోడు మేజర్గా కారణం ఉన్నాడో, ఈ ప్రభాకర్ రావు కూడా ఫామ్ హౌస్లోనే ఉండి మొత్తం ఈ డిస్కషన్ అంతా స్టార్ట్ చేసిరట. అందులో ఉన్న వాళ్ళే ఇచ్చిన లీకుల ప్రకారంగా కేసీఆర్ హైకోర్టు మెట్లు ఎక్కాలి అనుకుంటున్నాడట. మరి ఎక్కిండేమో తెలియదు, ఎక్కుంటాడేమో మరి తెలియదు ఇంకా. సో హైకోర్టులో ఆయన రిట్ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. రిట్ పిటిషన్ వేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కొంతమంది వేసిండని అంటున్నారు, కొంతమంది వేయబోతున్నాడని అంటున్నారు. సో ఫామ్ హౌస్ నుంచి వస్తున్నటువంటి లీకుల ప్రకారం అయితే లీకులు కాదు అవి, అంటే ఈయన మాటలు అందులో ఉన్నప్పుడు విని బయటకు వచ్చి చెప్తున్నారనమాట వాళ్ళు. ఇగో ఇట్లా చేస్తున్నాడు కేసీఆర్ అని. దాదాపు వారం రోజులుగా ఆయన డిస్కషన్స్ నడుపుతున్నాడు. సో యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే, ఈయన హైకోర్టుకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, హైకోర్టుకి వెళ్ళాలి అనుకోవడానికి రీజన్ ఏంటంటే, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసింది. దేని మీద? విద్యుత్ కుంభకోణాల మీద. విద్యుత్ కుంభకోణాల మీద ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసింది. ఈ కమిషను ఒకటి ఛత్తీస్గఢ్ పవర్, ఇది అందరికీ తెలిసిందే, మళ్ళొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం. రెండోది భద్రాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. అండ్ మూడోది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. ఇదంతా మనకి హిస్టరీ అంతా తెలిసిందే. ఈ హిస్టరీ అంతా తెలిసిందే. అసలు ఏం జరిగింది, స్కామ్ ఏంటి, ఇదంతా కూడా మనం చాలా డీటెయిల్డ్గా గతంలో ఎపిసోడ్ల వైజ్గా చర్చ చేసినాం. అసలు ఈ అంశము ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఏది కమిషన్ వేసిన తర్వాత, కమిషన్ వేయకంటే ముందు మనం దాదాపు 3-4 సంవత్సరాలుగా నెత్తినోడు మొత్తుకుంటూనే ఉన్నాం ఈ ఛత్తీస్గఢ్ ఒప్పందం విషయం కావచ్చు, అండ్ భద్రాద్రి థర్మల్ అండ్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గురించి. అయితే మూడింటి మీద కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ కేసీఆర్కి నోటీస్ ఇచ్చింది. ఏమని? మీరు తక్షణమే జూన్ 15వ తేదీలోగా మీరు అటెండ్ కావాలి అని. కేసీఆర్ ఏం చేసిండు, 15వ తేదీ రోజున అంటే మొన్న ఒక 12 పేజీల లేఖ రాసిండు. మనందరికీ తెలుసు కదా, ఒక్కసారి మనం బ్యాక్ వెళ్దామని నేను బ్యాక్ వెళ్తున్నా. 12 పేజీల లేఖ రాసిండు. ఆ లేఖ మీకు అందరికీ తెలిసిందే కదా. ఇగో కె చంద్రశేఖరరావు గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారికి, ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ 7th ఫ్లోర్ సో అండ్ సో. ఆయనకేం రాసిండు, మీరు తక్షణమే దిగిపోండి నరసింహారెడ్డి గారు, మీరు ఈ విచారణ చేయడానికి అర్హులు మీరు కాదు అని ఆయన దాంట్లో చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ఆయన చెప్పింది ఏంటి, ఒక 2 అంశాలని ప్రధానంగా ప్రస్తావించిండు. ఏంటా 2 అంశాలు ఈ లెటర్లో? ఈ లెటర్లో ఉన్న 2 అంశాలు ఏంటంటే, ఒకటి ఏంటంటే ఈ కమిషనే చట్ట విరుద్ధమైన కమిషన్ అన్నది కేసీఆర్ చెప్తున్నది. ఈ కమిషనే చట్ట విరుద్ధమైన కమిషన్ అని చెప్తున్నాడు. రెండోది ఏం చెప్తున్నాడు, జడ్జిమెంట్ ఆల్రెడీ రాసుకొని మీరు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఎల్ నరసింహారెడ్డి గారు మొత్తం మీడియా ముందు అంతా చెప్పేస్తున్నాడు. సో ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తారన్నది ముందుగానే రాసుకుని ఇదంతా కూడా కక్షపూరితంగా ఉంది అన్నది ఈ 2 అంశాల్లో ఆయన మాట్లాడుతున్నారు. ఈ చట్ట విరుద్ధం ఎక్కడ అంటున్నాడు, ఇది ఈఆర్సీ అన్నది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అన్నది కోర్టుతో సమానం. సో ఈ రాజ్యాంగబద్ధ సంస్థ ఆల్రెడీ ఈ ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందానికి అనుమతిచ్చింది కాబట్టి ఈఆర్సీ తీసుకున్న నిర్ణయం మీద కమిషన్ వేయడం అన్నది చట్ట విరుద్ధం. ఏ రకంగా కమిషన్ వేస్తారు అన్నది ఈ 12 పేజీల లేఖలో చాలా క్లియర్గా కేసీఆర్ మెన్షన్ చేస్తూ, అసలు ఇది విచారణే చట్ట విరుద్ధం. సో ఈ చట్ట విరుద్ధమైన
విచారణ చేస్తున్నటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో ఎల్ నరసింహారెడ్డి గారు మీరు తప్పుకోండి, ఈ విచారణ సహేతుకం కాదు అన్నది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్, మీరు ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టి నా పేరును ప్రస్తావిస్తూ మొత్తం నేను తప్పు చేసినట్టుగా ముందే మీరు ప్రెస్ మీట్లో చెప్పేస్తున్నారు, జడ్జిమెంట్ ముందే రాసుకున్నారు, తర్వాత ఏం జడ్జిమెంట్ వస్తుందో మాకు అందరికీ తెలుసు అని ఈ రెండో అంశాన్ని పెడుతూ మీరు తప్పుకోవాలి. దాదాపు ఈ లేఖలో ఒక 5-10 సార్లు మీరు తప్పుకోవాలని రాసిండు. ప్రతి లైన్లో ఇదే ఉన్నది. ఒక్కసారి మీరు ఆయన చెప్పిన పాయింట్ ఒక్కసారి మనం గమనిస్తే ఏం రాసిండు కేసీఆర్ అన్నది మీరు ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసినాం. ఇగో, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపైన ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోల్పోయి ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అట్టి ఎంక్వైరీ కమిషన్ను మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపైన ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. తర్వాత మీరు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలు సమగ్రంగా పరిశీలించకుండానే పరిగణలోకి తీసుకోకుండానే 11/6/2024 నాడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి పలు అంశాలపైన అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలు నేను ఆక్షేపిస్తూ నా అభ్యంతరాలు మీకు తెలియజేస్తున్నానని లేఖలో ఆయన ప్రస్తావించాడు. ఆయన ఏమంటుండు, ఈఆర్సీ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది, ఈఆర్సీ ఇచ్చినటువంటి తీర్పు మీద తీసుకున్న నిర్ణయం మీద ఏ రకంగా కమిషన్ వేస్తారు, ఇది చట్ట విరుద్ధం అంటున్నాడు. అసలు ఈఆర్సీ అన్నది యాక్సెప్ట్ చేయలేదు. ఇది చాలా క్లియర్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి రఘు గారు, ఆయన ఒక ఆఫీసర్గా, ఆయనతో పాటుగా మిగతా ఎవరెవరైతే వేణుగోపాల్ గారు, తిమ్మారెడ్డి గారు, ఇట్లా ఎవరెవరైతే పిటిషన్లు ఇచ్చారో ఈ కమిషన్కి, వాళ్ళందరినీ కమిషన్ పిలిచి అసలు ఏం జరిగిందని అడిగింది. కోదండరామ్ గారు కూడా ఉన్నారు ఇందులో. సో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు అసలు ఈఆర్సీ ఎక్కడా కూడా అనుమతి ఇవ్వలేదు అని. అనుమతి ఇచ్చిండని నేను చెప్పుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని విషయాల్లో దొరికిపోయింది కేసీఆర్, అడ్డంగా దొరికిపోయిండు. ఇంకా అసలు అక్కడ కాపాడడానికి కూడా ఏం లేదు. లాస్ట్ 1 వీక్ నుంచి వీడిన ఇంత ఏ తప్పు చేయనోడు, అసలు ఏమి ఇది చేయనోడు అయితే ఇంత హడావుడు ఎందుకు? దాదాపు 1 వీక్ నుంచి ప్రభాకర్ రావు అన్ననే ఉంటుండు ఫామ్ హౌజుల్ని, ఇంకా చాలామంది ఆఫీసర్లు అన్ననే ఉంటున్నారు, రోజు వచ్చిపోతూ ఉన్నారు, లాయర్లు వస్తూ ఉన్నారు, లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటా ఉన్నాడు. చివరికి ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేయాలన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఏమేయాలనుకుంటున్నాడా, దేని మీద వేయాలనుకుంటున్నాడా? ఇది చట్టవిరుద్ధమైన విచారణ. అసలు ఆయనకి విచారణ చేసే అర్హత లేదు జడ్జి గారికి. ఆయన జడ్జిమెంట్ని ముందే చదివేస్తున్నాడు. నేను తప్పులు చేసినా అని ప్రెస్ మీట్లో చెప్తూ ఆయన జడ్జిమెంట్ చదివేస్తున్నాడు. సో కాబట్టి ఈ విచారణ చట్టవిరుద్ధము, ఈ విచారణ నుంచి నన్ను తప్పించండి, ఈ విచారణ వద్దు అని ఆయన ఈ రిట్ పిటిషన్ని ఫైల్ చేస్తున్నారన్నమాట. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇందులో ఎవరెవరు ఈ ప్రతివాదులు ఎవరెవరు అంటే విద్యుత్ కమిషన్ని ప్రతివాదులుగా చేర్చిరట, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ని అండ్ ఎనర్జీ విభాగాన్ని కూడా దీనికి ప్రతివాదులుగా ఇందులో ఈ పిటిషన్లో చేర్చే అవకాశం ఉందట. ఒకవేళ పిటిషన్ వేస్తే కేసీఆర్ చెప్పాలి, పిటిషన్ వేసినా అయితే దీంట్లో వీళ్ళని ప్రతివాదులుగా చేర్చుంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మాకేదో కోర్టు నుంచో ఇంకో దగ్గర నుంచో రాలే. ఎవరైతే ఆ పిటిషన్ని ఫామ్ హౌస్లో ఉండి ఇట్లా పిటిషన్ వేస్తే బాగుంటుందని డిస్కషన్ చేసిరో వాళ్ళే మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో కేసీఆర్ ఏమంటున్నాడంటే నిబంధనల మేరకే జరిగింది కొనుగోలు ఒప్పందం, మేము ఎక్కడా తప్పులు చేయలేదు. సో కాబట్టి ఈ విచారణ చాలా అసంబద్ధంగా ఉన్నది, ఈ విచారణ అర్హతని వీళ్ళు కోల్పోయినారు, ఇదంతా తప్పు అని హైకోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నారన్నమాట. మొత్తానికి సారు కోర్టు మెట్లు ఎక్కడానికి రెడీ అవుతున్నారన్నమాట. కోర్టు మెట్లు ఎక్కడానికి రెడీ అవుతున్నాడు. పీకల్లోతు కూరుకుపోయినారు. ఇవాళ డిస్కంలు 80,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి, దాదాపు 60,000 ఆ పైన కోట్ల నష్టాల్లో ఉన్నాయి. అప్పులు తెచ్చిర్రు, చివరికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను కొలాప్స్ చేసి పడేసారు. ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉండి నేనే తప్పు చేయలేదు, ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం కరెక్టే, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ కరెక్టే, చాలా క్లియర్గా ఉన్నది కదా. నువ్వు BHELని ముందు పెట్టి ఇండియా బుల్స్ అనే కంపెనీ వాడితోని లాలూచి పడి నీ కమిషన్ల కక్కుర్తికి భద్రాద్రి ప్లాంట్ తెచ్చి మనుగురు దగ్గర పెట్టినావు. 100% వాస్తవం. ట్రాన్స్పోర్టేషన్ 270 కిలోమీటర్లు అయ్యే యాదాద్రి థర్మల్ ప్లాంట్ని తీసుకుపోయి దామరచెర్లలో పెట్టినావు. నువ్వే తెలంగాణ ఉద్యమంలో పిట్ హెడ్ ప్లాంట్లు కట్టాలి, బొగ్గు నీళ్లు నిల్వ ఉన్న దగ్గర, బొగ్గు నీళ్లు దొరికే దగ్గర ప్లాంట్లు పెట్టాలి, థర్మల్ ప్లాంట్లని తీసుకుపోయి ఆడ దామరచెర్లలో పెట్టినావు. నువ్వు అన్నదానికి చేసిన దానికి ఏమైనా ఉందా? మొత్తం కమిషన్లే. అదో 35,000 కోట్లు, ఇదే 30,000 కోట్లు. ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందము ఎన్ని వందల కోట్లు ప్రతి సంవత్సరం నష్టం జరుగుతుందో
క్లియర్ కనబడతా ఉన్నది. ఇప్పుడు ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు కేసీఆర్ ఇది అంటున్నారు కదా, దీనికి ఆన్సర్ చెప్పు. ఈయన ఎవరండి? ఈ మనిషి ఎవరు? అరవింద్ కుమార్. ఈయన ఇప్పుడు కేటీఆర్తో సహవాసం చేసి మొత్తం ఆగమాగం అయిపోయి గబ్బు పట్టించింది తెలంగాణ రాష్ట్రాన్ని. ఈయన ఇంతకుముందు ఏది 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకించిన ఒక హానెస్ట్ ఆఫీసర్గా ఉండే ఈ అరవింద్ కుమార్ కనబడుతుందా ఆయన ఫోటో? ఈజ్ అరవింద్ కుమార్. ఇప్పుడు ఆయన రెరా అని, రియల్ ఎస్టేట్ అని, అదని ఇదని మొత్తం సర్వనాశనం చేసిండు. ఒక హానెస్ట్ ఆఫీసర్ని కూడా వీళ్ళు ఎట్లా నాశనం పట్టించారు అన్నది ఇది ఒక ఎగ్జాంపుల్. ఆనాడిన ఛత్తీస్గఢ్ విద్యుత్తో నష్టం జరుగుతుంది అని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండి కేసీఆర్కి ఒక లేఖ రాసి పడేసిండు. ఈయన లేఖ రాస్తే ఏం చేసిండు తెలుసా? కేసీఆర్ ముందే ఫోన్ చేసిండట, సార్ ఇట్లా మరి లేఖ రాస్తున్నా, మీకు నేను లెటర్ రాయాల్సి వస్తున్నది, ఈ ఒప్పందం ద్వారా మనకి భారీ నష్టం అవుతుంది రాష్ట్రానికి అంటే, నువ్వు రాయి చూస్తా అనట. ఈయన లెటర్ రాసిండో లేదో తీసుకుపోయి ఢిల్లీకి పోయి ఏపీ భవన్లో ఇచ్చి పడేసిండు. ఇక నువ్వు దీన్ని చూసుకో అని అంత క్రూరంగా బిహేవ్ చేసిండు కేసీఆర్. ఇక ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ ఢిల్లీకి పోవడం, అది చేయడం, మళ్ళీ వీళ్ళతో చేతులు కలిపిండు. ఇక తర్వాత మనోడు మొత్తం కంపు అయిపోయిండు. కానీ అంతకుముందు ఒక హానెస్ట్ ఆఫీసర్గా ఉండే, ఇది ఓపెన్ బిడ్డింగ్ ద్వారా చేస్తే మనకి ఇంకా తక్కువకి వస్తుందని, ఇప్పుడు ఇది ₹3.90 చేసుకున్నామని ఈ 12 పేజీల లెటర్లో కేసీఆర్ రాసిండు. పర్ యూనిట్ ₹3.90 చేసుకున్నామని. కానీ డిస్కమ్లు చాలా క్లియర్గా మొన్న రిపోర్ట్ ఇచ్చినాయి. ఏది కమిషన్కి ఏమని, ₹5.65 ఖర్చు అవుతున్నది దీని ద్వారా అని. ఎటు చూసినా దాదాపు ₹1.5 పైన దీని ద్వారా నష్టం వస్తున్నది, వందల కోట్ల రూపాయలు. ఈ థర్మల్ ప్లాంట్లు అయితే దాదాపు 25 సంవత్సరాలు వాటి కాలము 25 సంవత్సరాలు ఉంటాయి. రిపేర్లు చేసుకుంటూ వెళ్తే 40 సంవత్సరాల వరకు పనిచేస్తాయి. వాటిదైతే ఇంకా వేల కోట్ల రూపాయలు. సో ఈ రకంగా మొత్తం ముంచేసి ఇప్పుడు దీని నుంచి ఎట్లా బయటపడాలా అన్న దాంట్లో సారు స్కెచ్ల మీద స్కెచ్లు గీస్తుండగా, ఇప్పుడు మీకు ఏదో వీడియో వచ్చింది, ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారు, 4 ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారు, అంతా డ్రామా. ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎవరు ఉండరు అలా, ఆ పార్టీలో అంతా జంప్ అయ్యేటోళ్ళే. అసలు యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే ఇది ఎట్లా చేయాలి, ఈ కేసు నుంచి ఎట్లా బయటపడాలా, ఇది మొత్తం ఇందులో అడ్డంగా దొరకపోయినాం. కాళేశ్వరం అనుకోండి, కాళేశ్వరంలో అందరి పాత్ర ఉంది, అన్ని పార్టీల పాత్ర ఉంది కాబట్టి బయటపడడానికి అవకాశం ఉంది. అందులో కాంగ్రెస్ ఉంది, నా మెగా కృష్ణాడు అందరికి ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండు, బీజేపీ వాళ్ళకి ఇచ్చిండు, బీఆర్ఎస్ ఎట్లాగా ఉన్నది, మీడియా కూడా ఇచ్చిండు. కాబట్టి కాళేశ్వరం చదరంగం అని గతంలోనే చెప్పినాం కదా మనం. సో కాబట్టి కాళేశ్వరం మీద పెద్దగా కేసీఆర్ భయపడాల్సిందేం లేదు. నేను దొరికితే మీరు కూడా దొరుకుతారు కానీ విద్యుత్ ఒప్పందాల విషయంలో ఇది క్యాబినెట్ డెసిషను. ఇందులో అడ్డంగా ఈ టోటల్ ఫ్యామిలీ అంతా ఇరుక్కపోయి ఉన్నది ఇలా. సో ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కావట్లే. సో ఎట్లా దీన్ని డ్రాగన్ ఎట్లా చేయాలి, కాలయాపన ఎట్లా చేయాలి, ఎట్లా బయటపడాలి అన్న దాంట్లో భాగంగా ఇప్పుడు ఆయన కోర్టు మెట్లెక్కే అవకాశాలు ఉన్నట్టుగా మనకున్న పక్కా ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళు ఆ టీంలో ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో, కేసీఆర్ ఎవరి దగ్గర నుంచి సలహాలు తీసుకున్నాడో వాళ్ళే చెప్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో నాకు తెలిసి రేపో ఎల్లుండో దీని మీద ఒక మరి బయటికి రావచ్చేమన్న వార్త. ఆయన హైకోర్టుకు పోయిండనో ఇంకోటనో వాళ్ళే చెప్పాలి మరి దాని గురించి. మొత్తానికైతే లీగల్గా ఏదో చేయాలన్న ఒక ప్లాన్ అయితే నడుస్తున్నది ఫామ్ హౌస్లో గట్టిగా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.